మొట్టమొదటి సబ్మెరీన్ చూసాం, జలాంతర్గామి చూసాం. దాన్ని ఎదుర్కొంటే T-140 యుద్ధ విమానం కూడా ఉంటుంది. అది కూడా మీరు చూసి, ఎందుకంటే 1 అవర్లో చూసుకొని సాయంత్రం ట్రైన్ వెళ్తాం. విశాఖపట్నం వస్తే ల్యాండ్ మార్క్ కావాలి రెండు. విశాఖపట్నం బీచ్ చూసినట్టు ఉంటుంది. ఆ రెండు చూసుకుంటా మీరు వచ్చి ఇక్కడ బస్ ఎక్కేస్తాను, ట్రైన్ ఎక్కేస్తానంటే ఎంత దూరం విశాఖపట్నం వచ్చి మీరు ఎందుకు ఇంత డబ్బులు, ఇంత సమయాన్ని మీరు ఖర్చు పెట్టిన తర్వాత చూడకుండా తీసేసి 3 గంటలు 4 గంటలకు వచ్చేసేయండి. వెంటనే దుకాణం బయట పెట్టేయండి. 2 అవర్స్ మీరు తిరిగేది దాని స్టేషన్లో, బస్ స్టేషన్లో వెళ్ళిపోయాడు. బయట నుంచి వచ్చిన వాళ్ళు చెప్తున్నాను, అనకాపల్లి వారు విశాఖపట్నం వచ్చారు. విశాఖపట్నం అంటే కామర్స్. నెక్స్ట్ ఫస్ట్ వరల్డ్ వార్ సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు జరిగింది సార్? మర్చిపోండి. నెక్స్ట్ సార్ 1957 ఫస్ట్ సిపాయిల తిరుగుబాటు. సిపాయిల తిరుగుబాటు 70 ఏళ్ళ క్రితం విశాఖపట్నంలో సిపాయిల తిరుగుబాటు జరిగింది. దట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ ది విశాఖపట్నం. ఎందుకు చెప్తుందంటే దాని ప్రాముఖ్యత మీకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కరెక్ట్గా 78 ఏళ్ళ క్రితం ఇక్కడ కోస్టల్పేటలో 7 చనిపోయారు. ఫస్ట్ సిపాయిల తిరుగుబాటు. ఈ విప్లవం మొదలవడానికి కారణం మన యొక్క బ్రిటిషర్స్ చేసినటువంటి పోరాటంలో మొదటి విప్లవం ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందని చెప్పడానికి, ఆ విప్లవ పోరాటం, సాయుధ పోరాటానికి కేంద్రం ఉత్తరాంధ్ర అనేది